హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూస్తున్నారు కదా, డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ గురించి అయితే రెండు అప్డేట్స్ అయితే మేము ముందుకు అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్. ఫస్ట్ అప్డేట్ వచ్చేసి ఈ డ్రాగన్ మూవీ నుంచి టైటిల్ అనౌన్స్మెంట్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో, అలాగే ఈ డ్రాగన్ ఫస్ట్ లుక్ పోస్టర్ అఫీషియల్ గా ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారో, ఈ డ్రాగన్ మూవీ ట్రేజర్ ఎప్పుడు రావడానికి అవకాశాలు ఉన్నది అనేది అయితే ఈ వీడియోలో క్లియర్ గా అయితే డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే మన వీడియోకి ఒక లైక్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా టాపిక్ డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ గురించి మాట్లాడుకోవడం ముందు రీసెంట్ గా ఎన్టీఆర్ గారి లుక్ అయితే ఒకటి రిలీజ్ అయింది భయ్య. ఆ లుక్ చూసిన తర్వాత అయితే అదర్ ఫ్యాన్స్ అయితే చాలా కుళ్ళుకుంటున్నారు భయ్య. ఎందుకంటే ఎన్టీఆర్ గారు రీసెంట్ గా సన్నబడిన లుక్స్ చూసిన తర్వాత అయితే అదర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. కానీ ఈ లుక్ సడన్ గా ఈ లీన్ బాడీతో వచ్చిన లుక్ చూసి అదర్ ఫ్యాన్స్ అయితే షాక్ అయ్యారు. ఏంటి ఎన్టీఆర్ గారు ఏంటి ఇంత సడన్ గా ఎంత షాక్ ఇచ్చారని అయితే షాక్ అయ్యారు. ఇంకా మన నందమూరి అభిమానులు అయితే పండగ అయితే చేసుకుంటున్నారు. ఎందుకంటే ఈ ఎన్టీఆర్ గారి నుంచి అఫీషియల్ గా ఇది ఎవరు కూడా ట్రోల్ చేయడానికి కూడా అవకాశం అయితే లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది జెన్యూన్ లుక్. ఎందుకంటే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అఫీషియల్ గా తన అకౌంట్ నుంచి అయితే పబ్లిష్ చేశారు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ కూడా తన అకౌంట్ నుంచి అయితే పబ్లిష్ చేశారు. జూనియర్ ఎన్టీఆర్ గారు దాని కింద ఒక ట్యాగ్ లైన్ కూడా ఇచ్చారు. అది ఏంటంటే, ఇది బుల్డ్ నాట్ బ్రాట్, ఇది నిర్మించుకున్న బాడీ, తీసుకొచ్చిన బాడీ కాదని అయితే గట్టిగా అయితే కౌంటర్ ఇచ్చారు ఫ్రెండ్స్. ఈ కౌంటర్ చూసిన అదర్ ఫ్యాన్స్ అయితే జనాలకి అయితే ఇంకా మాటలు లేవు. ఎందుకంటే ఇది ట్రోల్ చేయడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఎగ్జాక్ట్ గా ఒరిజినల్ బాడీ కాబట్టి. ఎన్టీఆర్ గారికి వచ్చిన లీన్ లుక్ ఏంటి, సన్నగా ఉన్నాడు కదా, ఇందులో బాడీ ఏముందని అనుకుంటున్నారా? అదేనండి తప్పు. ఎందుకంటే పెద్దగా బాడీ ఉన్న వాళ్ళకి బాడీ షేప్లు కట్ చేయడం చాలా ఈజీ. ఎందుకంటే జిమ్కి వర్కౌట్ చేస్తే వస్తాయి వెంటనే. కానీ సన్నంగా ఉన్నప్పుడు ఈ కటింగ్స్ రావడం అనేది చాలా కష్టం. అది జిమ్కి వెళ్తున్న ప్రతి ఒక్కరికి తెలుస్తుంది, కొంతమందికి అది తెలియకపోవచ్చు. చూడండి, లీన్ బాడీ అనేది రావడం అనేది చాలా కష్టం. షేప్స్ కట్ చేయడం అనేది చాలా కష్టం. అదైతే మన ఎన్టీఆర్ గారు అయితే ఈ డ్రాగన్ కోసం అయితే చేసి చూపించాడు. ఇంకా ఓన్లీ అఫీషియల్ గా బ్యాక్ సైడ్ లుక్ మాత్రమే రిలీజ్ చేశారు. ఇంకా ఫ్రంట్ లుక్ ఇంకా రిలీజ్ చేయలేదు అఫీషియల్ గా. కానీ ఫ్రంట్ లుక్ కూడా చూపిస్తున్నారు. చూడండి, యాజ్ డీజ్ గా అయితే దానికి అలాగే ఉంటది. ఫస్ట్ లుక్ ఫాస్ట్ వచ్చేటప్పుడు అయితే ఖచ్చితంగా ఈ ఫ్రంట్ లుక్ అయితే ఇస్తారని అయితే నేనైతే ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను. అర్జెంటుగా ఈ లుక్ ఎందుకు దించారు అంటే, ఫ్యాన్స్ లో గందరగోళం ఉందండి. ఈ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీ ఆగిపోయిందని కొంతమంది అంటే, అసలు ఈ మూవీ నుంచి ఎలాంటి అప్డేట్ రావట్లేదని కొంతమంది అంటున్నారు. దానివల్ల అయితే మైత్రి మూవీ మేకర్స్ వల్ల అయితే తెలివిగా దీన్ని అబ్జర్వ్ చేసి వాళ్ళైతే ఒక లుక్ అయితే రివీల్ చేశారు. ఎందుకంటే దగ్గరలో మన ఎన్టీఆర్ గారి బర్త్డే అయితే May 20 ఉంది కాబట్టి కన్ఫామ్ గా ఆ రోజు లుక్ రిలీజ్ అవుతుంది. కాబట్టి ముందుగా అయితే మనకి హింట్ అయితే ఇచ్చారు ఈ లుక్ దూరన. ఎన్టీఆర్ బర్త్డే అయినా May 20 అయితే నా గెస్ ప్రకారంగా అయితే ఫస్ట్ లుక్ పోస్టర్ అఫీషియల్ గా వస్తుంది. అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తారు ఆ రోజు. అంతే, ట్రేజర్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేసిన అయితే చెయ్యవసరం లేదు. ఇది ఎన్టీఆర్ ఫ్యాన్స్ నిరాశ కలిగించిన ఇదే వార్త అయితే నిజం అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉంది. సన్నగా అప్పుడప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి. కాకపోతే నా అంచనా ప్రకారంగా అయితే ఓన్లీ ఫస్ట్ లుక్ పోస్టర్, టైటిల్ అనౌన్స్మెంట్ ఈ రెండు ఫిక్స్ అయితే బర్త్డేకి అయితే రిలీజ్ అయితే చేస్తారు. ఆ రెండు ఫిక్స్ సరిపోతాయి బర్త్డేకి. ఎందుకంటే అంత మాస్ ఎఫిరెన్స్, అలాగే మాస్ లుక్స్, అలాగే మాస్ టైటిల్ వస్తుంది కాబట్టి దాన్ని చూసి అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మంచి ఎంజాయ్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. అందులో ఎలాంటి డౌట్ అయితే పెట్టుకోవసరం లేదు. ఎవరు కూడా ఈ డ్రాగన్ మూవీ గురించి అయితే ఎవరు డిసప్పాయింట్ అయితే అవ్వసరం లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఎన్టీఆర్ గారు ఒక సినిమా మీద ఇన్ని ఇయర్స్ కష్టపడుతున్నాడంటే ఇందులో ఏదో గట్టిగానే దాస అయితే ఉంది. ప్రశాంత్ నీల్ గారు ఖచ్చితంగా కూడా స్టార్టింగ్ లోనే చెప్పారు, ఎన్టీఆర్ గారు నేను మంచి మిత్రులము, ఇది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ మూవీ తీస్తాను, అలాగే ఇది నాకు ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ అని అయితే క్లియర్ గా చెప్పాడు. తెలుసు కదా, ఏదైనా ఒక పర్సన్ కి డ్రీమ్ ఉంటే ఆ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఎంత కష్టపడతారో ప్రజెంట్ ప్రశాంత్ నీల్ గారు అయితే అదే కష్టపడుతున్నారు. చూద్దాం ఈ డ్రీమ్ ప్రాజెక్ట్ ని ఎంతలా తెరకెక్కిస్తారో, ఎంతలా ఉంటదని. ఇంకా మనం చూడాలి అయితే ఏమీ లేవండి. లుక్ రిలీజ్ అయింది, సోషల్ మీడియా మొత్తం షేక్ అయింది. అదే విధంగా ప్రతి లుక్, ప్రతి పాట, అలాగే ఫైట్స్ ఇవన్నీ కూడా ఎక్స్ట్రాడినరీగా తీసుకుంటున్నారు. అందుకే మన ప్రశాంత్ నీల్ గారు అయితే టైం అయితే తీసుకుంటున్నారు. దాని గురించి అయితే ఎవరు అయితే డిసప్పాయింట్ అవ్వకండి. ఇంకా డ్రాగన్ మూవీ ట్రేజర్ ఎప్పుడు వస్తుంది అయితే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే అడుగుతున్నారు ఫ్రెండ్స్. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం అయితే డ్రాగన్ ట్రేజర్ అయితే అంత తొందరగా అయితే రాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఇది పక్కా టైం తీసుకుంటది. ఎందుకంటే మూవీ అనేది ఈ జూన్లో రిలీజ్ చేస్తానని అన్నారు, కానీ అది అవాస్తవం. అప్పటికైతే అవ్వదు. ఎందుకంటే చేంజ్ అయితే ఖచ్చితంగా అయిపోద్ది. ఎందుకంటే June 26కి రిలీజ్ చేయవలసిన మూవీ ఇప్పటి వరకు ఎలాంటి
ట్రేజర్ కానీ ఫస్ట్ లుక్ కానీ అలాంటి ఏం రిలీజ్ అవ్వట్లేదు కాబట్టి ఖచ్చితంగా జూన్ 26కి అయితే రిలీజ్ కాదు, ఖచ్చితంగా పోస్ట్ పోన్ అవుతుంది. ఖచ్చితంగా ఈ 2026లో అయితే రాకపోయినా ఆశ్చర్యపోవసరం లేదు. నా గెస్ ప్రకారంగా అయితే 2027 జనవరి సంక్రాంతి బదులు అయితే ఈ మూవీని దింపడానికి అయితే చూస్తున్నారు. ఎందుకంటే ఫస్ట్ పార్ట్ 2 పార్ట్లు కూడా ఎట్ ఎ టైం విత్ ఇన్ 3 months లో అయితే రిలీజ్ చేస్తారు. ఇంకా ట్రేజర్ వచ్చేసి డ్రాగన్ ట్రేజర్ వచ్చేసి మనకు ఆగస్టు 15 అయితే దండియాత్ర అయితే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్. డ్రాగన్ దండియాత్ర ఆగస్టు 15 అయితే వదులుతారు. ఈ డ్రాగన్ మూవీ ట్రేజర్ ని ఆగస్టు 15 అయితే రిలీజ్ చేయాలని మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎందుకు ఆగస్టు 15 తీసుకున్నారు అంటే దానికి ఒక రీజన్ అయితే బలంగా అయితే వినిపిస్తుంది ఫ్రెండ్స్. ఆ రీజన్ వచ్చేసి ఎన్టీఆర్ గారు డ్రాగన్ మూవీలోని కొంచెం దేశభక్తి సంబంధించిన సినిమా కూడా కంటెంట్ అయితే మిక్స్ చేశారు. ఖచ్చితంగా ఈ పెద్దగా వచ్చిన మూవీస్ అన్ని కూడా ఏదో ఒక పాయింట్ లో దేశభక్తి గురించి అయితే ఉంటుంది. దురంధర్ 2 చూసారు కదా, మూవీ మొత్తం అలాగే ఉంది. అలాంటి పాయింట్ ను ఒకటి టచ్ చేసి ఈ ఆగస్టు 15 అయితే ట్రేజర్ అయితే రిలీజ్ చేయాలని అయితే మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు అయితే ప్లాన్ చేస్తున్నారు. అలాగే ప్రశాంత్ నీల్ గారిని ఎవరో కూడా తక్కువ అంచనా అయితే వెయ్యకండి. ఆయన తీసిన సినిమాలు ఒకసారి చూసుకోండి. KGF 1, KGF 2, సలార్, ఈ లాస్ట్ 3 మూవీస్ బంపర్ బ్లాక్ బస్టర్. అలాగే ఈ మూవీస్ తర్వాత ఆయనకి పాన్ ఇండియా వైజ్ గా మంచి బజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎందుకంటే నాకే తెలియదు KGF వరకు ప్రశాంత్ నీల్ ఎవరనేది, నాతో పాటు చాలా మందికి అయితే తెలియదు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారు ఎంత తెలుసు, రాజమౌళి తర్వాత సౌత్ లో ప్రశాంత్ నీల్ గారు బెటర్ రా అని అయితే అందరికీ అయితే ఆప్షన్ అయితే అనిపిస్తుంది. అలాంటి ప్రశాంత్ నీల్ గారు మూవీ కొంచెం లేట్ అయిందని పక్కన పెడుతున్నారు. పక్కన అయితే పెట్టకండి. ఎందుకంటే డ్రాగన్ వచ్చిన తర్వాత సునామీ ఎలాగ ఉండదు, గట్టిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన అంత టైం తీసుకుంటున్నాడంటే దాని వెనక పెద్ద కథే ఉంటుంది. అలాంటి మూవీ తీయడానికి అయితే మన ప్రశాంత్ నీల్ గారు అయితే ప్లాన్ చేస్తున్నారు. ఎవరు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే డిసప్పాయింట్ అయితే అవ్వకండి. కొంచెం లేట్ అవుతుంది, అంటే మంచి సినిమా రావాలనుకున్నప్పుడు కొంచెం అప్డేట్స్ లేట్ అవుతాయి. అంతేగాని సినిమా గురించి బేడ ప్రచారాలు అవి కూడా ఎవరు కూడా వినకండి. ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియోలు అయితే ఫాలో అవుతూ ఉండండి. ఎందుకంటే ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ గురించి అప్డేట్స్ అయితే పక్కగా అయితే మన ఛానల్ అయితే వస్తున్నాయి. 1-2 రోజులు లేట్ అయినా పక్క అప్డేట్ అయితే జెన్యూన్ అప్డేట్స్. అది ఎలా పడితే అలా వీడియోలు చేయడం కాదు. అందుకే నేను లేట్గా చేసినా మాత్రం కొంచెం అఫీషియల్గా కన్ఫర్మేషన్ అవి చూసుకొని మాత్రం వీడియోలు అయితే చేస్తున్నాను. కాబట్టి ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా అలాగే చివరిగా ఒకసారి అయితే చెప్పేస్తాను, డ్రాగన్ మూవీ ఫస్ట్ లుక్ అలాగే టైటిల్ అనౌన్స్మెంట్ మన ఎన్టీఆర్ బర్త్ అయిన May 20 అయితే రాబోతుంది. అలాగే ట్రేజర్ వచ్చేసి ఆగస్ట్ 15 అయితే రాబోతుంది. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారంగా అయితే ఇది ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోల కోసం అయితే మీరు మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి అయితే పెట్టుకోండి. అలాగే లైక్ అయితే మన వీడియోకి అయితే చేయండి ఫ్రెండ్స్.